వరంగల్ జిల్లా నర్సంపేట మండలం సర్వాపురం శివారు పసులూరి కాల్వకు ఆనుకొని ఉన్న నాగమయ్య దేవాలయాలకు భక్తులు పోటెత్తారు. ప్రత్యేకంగా శ్రావణ మాసం నాగుల పంచమి కావడంతో నాగదేవత ఆలయంకు వెళ్లి మొక్కులు తీర్చుకున్నారు భక్తులు. నర్సంపేట నడి ఒడ్డున ఉన్న నాగమయ్య దేవాలయానికి సదుపాయాలు లేకపోవడంతో బురద రోడ్లపై 2 కిలోమీటర్ల దూరం నడిచినట్టు భక్తులు తెలిపారు. ఇప్పటికైనా సంబంధిత ప్రజాప్రతినిధులు పట్టించుకుని రోడ్ల వసతులు కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు రామాచారి, శ్రీనివాస్, భక్తులు పాల్గొన్నారు. ముప్పై 5 సంవత్సరాల నుండి నాగమయ్య గుడికి వస్తున్నాం మేము. నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామనాయ నమః, ఓం శ్రీధరాయ నమః, ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రావణ శుక్రవారం సందర్భంగా నాగుల పంచమి నాగదేవుని టెంపుల్కి వచ్చినాం. వచ్చే దారి సరిగా లేకపోవడం వల్ల చాలామంది భక్తులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కొంచెం ఎమ్మెల్యే సారే కావచ్చు, దీనికి సంబంధించిన ఏ కాంట్రాక్టర్లే కావచ్చు, దీన్ని కొంచెం పట్టించుకొని దారిని తొందరగా చేయగలరని కోరుతున్నాను. ఈ పసునూరి కాలువ మీద ఉన్న నాగదేవత దేవాలయము రోడ్డు సరిగా లేక వచ్చేటువంటి భక్తులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎవరు పట్టించుకోవడం లేదు. ఎన్ని సంవత్సరాల నుంచి ఎవరు చెప్పినా మొరబెట్టుకున్నా వినడం లేదు. దీని గురించి సరైన చర్య తీసుకోగలరని కోరుచున్నాను. నేను జయపాల్ రెడ్డి, నాగదేవ దేవాలయం యొక్క ధర్మకర్త వాళ్ళ అంకుల్ను. నేను దీన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైనా చేయగలరని విన్నవించుకున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.